అందరికీ నమస్కారము. సప్తఋషి ధామం అండ్ సొల్యూషన్స్కి స్వాగతం. నేను ఆది వరలక్ష్మి, కడ్తాల్ కైలాసపురి, మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరలో మన ఆశ్రమం. చాలామందికి నేను తెలిసే ఉంటాను, కానీ కొంతమందికి తెలియని కారణంగా నేను ఎక్కడ ఉంటాను అన్న సంగతి చెప్పడం జరిగింది. ఒకటి, నేను కూడా పిరమిడ్ సొసైటీలో ఒక సభ్యురాలిని. అయితే నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటి అంటే, పిరమిడ్ సొసైటీ వేరు, పిఎంసి వేరు అన్న కొన్ని మాటలు నేను వినటం జరిగింది. పిరమిడ్ సొసైటీ నుంచి పుట్టిందే కదా పిఎంసి, కానీ అది వేరు ఇది వేరు అని చెప్పటం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఒక ఇష్యూ ఒకటి ఈ మధ్య బయటికి రావటం జరిగింది. అది పిఎంసి ఛానల్ యొక్క ఒక వన్ ఆఫ్ ద డైరెక్టరు విశాలాక్షి అనే అమ్మాయిని ట్రాప్ చేశాడు అన్న సంగతి ఒకటి బయటికి రావటం జరిగింది. విశాలాక్షి అనే అమ్మాయి ఒక వీడియో చేసి ఆ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడిందన్నమాట. అయితే ఆ అమ్మాయి ధైర్యంగా బయటికి వచ్చి లేడీస్ ఇలా ట్రాప్ చేయబడుతున్నారు, ఇక్కడ లేడీస్ని ఈ రకంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది కదా. దానిలో కొన్ని విషయాలు ఆమె చెప్పడం జరిగింది. ఏంటంటే, ఇది లేడీస్ని ఉపయోగించుకుని సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకోవటం వలన ఆ పురుషుడికి శక్తి పెరుగుతుందంట. అది స్పిరిచువల్ గ్రోత్కి ఆ శక్తి ఉపయోగపడుతుందంట అని ఒక విషయాన్ని ఆ అమ్మాయి అక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, నేను 2011 నాకు ఈ సొసైటీ పరిచయం అయింది. 2011 నుంచి కూడా నేను ఇలాంటి విషయాలు కొన్ని వినటం జరుగుతుందన్నమాట. ఈ సొసైటీలో ఉన్న వ్యక్తుల ద్వారా నేను కొన్ని విషయాలు వినటం జరిగిందన్నమాట. కొన్ని మన దృష్టికి కొంతమంది తీసుకురావడం కూడా జరిగిందన్నమాట. అయితే 2011 తర్వాత 2012 ధ్యానమాచక్ర జరిగే ముందు ఒక అమ్మాయి వచ్చి నాతో, మేడం నేను ఇక్కడ ధ్యానమాచక్రానికి వర్క్ చేస్తున్నాను. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి ఏదో బాధలో ఉందన్నమాట. అలాంటి ఆవిడ వచ్చి ఒక హెల్ప్ కోరిందంట. తన ప్రాబ్లంని తగ్గించడానికి ఒక మాస్టర్ని హెల్ప్ కోరిందంట. గైడెన్స్ ఇమ్మని, తను ఏం చేస్తే ఆ ప్రాబ్లం తగ్గుద్ది, ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాను అని చెప్పి అడగటం జరిగిందంట. అప్పుడు అతను చెప్పాడంట, మీ ప్రాబ్లంని మీరు క్లియర్ చేసుకోవటానికి మీ శక్తి సరిపోవట్లేదు, కాబట్టి నాతో సెక్సువల్గా మీరు గడిపితే కనుక మీ ఎనర్జీ పెరిగి మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడం జరుగుద్ది అని చెప్పారంట ఆవిడకి. ఆవిడ వచ్చి నాకు తెలిసిన మా రిలేషన్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి చెప్పడం జరిగిందన్నమాట. ఆవిడ వచ్చి నన్ను అడిగింది, ఏంటి ఈ పరిస్థితి ఏంటి, నాకేం అంతా చాలా గందరగోళంగా అనిపించింది అని చెప్తుంటే, ఇది ఎంతవరకు సబబు, ఏంటి ఇదంతా నాకు ఒక షాకింగ్గా ఉంది అని చెప్పి అడగడం జరిగిందన్నమాట.
అప్పుడు నాకు అదే షాకింగే, నాకు కూడా అప్పుడు అది షాకింగే. అయితే ఇలా 2011 నుంచి నేను అడపా తడపా ఇప్పటి వరకు, అంటే 2025 వరకు కూడా ఇలాంటివి ఎన్నో విన్నామాట. వినటమే కాదు, ఇది ఓపెన్ సీక్రెట్ అని చాలామంది మాట్లాడటం కూడా జరిగింది. ఇది ఓపెన్ సీక్రెట్ అంట. ఈ ఓపెన్ సీక్రెట్ సంగతి నాకు తెలియదు మాట ఈ విషయం, కానీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఏంటో జరిగింది మాట. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ మంది నా దగ్గరికి వస్తుంటారు, సబ్జెక్టు కోసం వస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోవటానికి, ఆ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, ముందు నాలెడ్జ్ పరంగా వాళ్ళు ఆ ప్రాబ్లంని ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అని అడగటానికి వస్తారన్నమాట. ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఎన్నో విషయాలు, అంటే సరికాని విషయాలు అన్నమాట, వాళ్ళకి మిస్గైడ్ చేసే విషయాలు వాళ్ళ బుర్రలోకి ఎక్కించినవి ఎన్నో వినటం జరిగింది నేను ఇక్కడ. మరి వీటన్నిటి మీద నేను కొంచెం స్పందించడం జరిగింది, బాధ కలిగింది. కానీ ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి ఇది చెప్పండి? అంటే వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే, సరి అయిన మార్గాన్ని తెలుసుకోకుండా ఏది సత్యము, ఏది అసత్యము, ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది అవసరము, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళకి ఏది అవసరము అని తెలియకపోవటం ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పడానికి అనుమతించటం, ఇది సొసైటీ అనుమతించటం అన్నమాట. సొసైటీకి కొన్ని నియమాలు ఉండాలి, కొన్ని నిబంధనలు ఉండాలి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. దాని ప్రకారమే సొసైటీ నడవాలి. విలువలు, ఫస్ట్ విలువలు కాపాడుకోవాలన్నమాట సొసైటీ ఎప్పుడూ కూడా. ఈ సొసైటీ ఎప్పుడైతే ఈ విలువలు కాపాడుకోలేదో ఇది చాలా పెద్ద డ్యామేజ్కి దారితీస్తుంది అన్నమాట. ఇక్కడ ఎట్లుందంటే, చాలా విచ్చలవిడిగా ఉందన్నమాట. చూసారా, ఇప్పుడు సబ్జెక్టు విచ్చలవిడిగా ఉంది, వీళ్ళ ప్రవర్తనలు విచ్చలవిడిగా ఉన్నాయి. ఏది రైటు, ఏది రాంగు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదన్న విషయాలు కూడా తెలియట్లేదు అన్నమాట. పిఎంసి వేరు, పిఎస్ఎస్ఎం వేరు అని చెప్పినప్పుడు మనలో ఉన్న ఒక వీక్నెస్లు బయటకు వస్తున్నాయి కదండి. రెండు ఒకటే అయితే మనం వేరు అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు అభియోగాలు చేసుకుంటూ ఇది జరుగుతున్నాయి అంటే లోపల నాకు తెలియదు ఈ విషయం. అది వేరు ఇది వేరు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, రాంగ్ గైడెన్స్ వెళ్తుందన్నమాట మెడిటేటర్స్కి, కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ చాలామందికి రాంగ్ గైడెన్స్ వెళ్తుందన్నమాట. ఎలాగెళ్తుంది ఆ రాంగ్ గైడెన్స్ అంటే, రకరకాల రూపాల్లో వెళ్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పట్టుకోవటము, దాని మీద కథలు అల్లేసుకోవటము, వాళ్ళ యొక్క ఊహలన్నీ దానిలో చొప్పించటము, ఏది పడితే అది క్లాసుల రూపంలో చెప్పేయటం. దీనివలన కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చాలా డ్యామేజ్ జరిగిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి మనము సరి చేసుకోవాలంటే ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. ఇకనైనా సరే మనము కొన్ని నియమాలు పెట్టాలి. స్పిరిచువాలిటీ అంటే ఏది పడితే అది చేస్తే అది స్పిరిచువాలిటీ అవ్వదు. ఇక్కడ కామము అనేది స్పిరిచువాలిటీకి అసలు పనికిరాదు. కామ నియంత్రణ ఉండాలి. కామంలో ఉంటేనే, సెక్స్ చేస్తేనే శక్తి పెరుగుద్దని ఎవరు చెప్పారో, ఇది ఎక్కడ చదివారు మీరు అసలు? ఏ గురువు దీన్ని నిర్ధారణ చేశాడు? ఏ గురువు మీకు
దీనికి సంబంధించిన జ్ఞానం ఇచ్చాడో నాకైతే అర్థం కావట్లేదు. ఈ విషయం, ఈ మాట నేను చాలా మగవాళ్ళ నోటి నుంచి విన్నమాట. చాలామంది ఆడవాళ్ళు కూడా ఇలా చెబుతున్నారు మగవాళ్ళు. మేము ఎవరి దగ్గరికైతే వెళ్ళామో మాస్టర్స్, వాళ్ళు మాకు ఇటువంటి విషయాలు చెప్పి మమ్మల్ని మిస్గైడ్ చేసి మాతో మిస్బిహేవ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగిందన్నమాట. ఇది ఏదో విశాలాక్షికి ఊరికే ఆదివరలక్ష్మి ఊరికే సపోర్ట్ ఏమి ఇచ్చేయలేదు. ఎంతోమంది అమ్మాయిలు మానసికంగా, శారీరకంగా డ్యామేజ్ అయ్యి వాళ్ళ బాధని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఆదివరలక్ష్మి అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధని చెప్పుకొని ఉపశమనం పొందిపోయారన్నమాట. అట్లని చెప్పి నేను వాళ్ళనే తిట్టాను తప్ప, వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ఇంటికి పంపించాను తప్ప, సొసైటీని నేను ఇంతవరకు కూడా ఒక్క మాట అనలేదు అన్నమాట ఈ విషయంలో. కానీ ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారండి. స్త్రీ అంటే మీకు చాలా చులకనగా ఉంది ఈ సొసైటీలో. అసలు మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? స్త్రీని ఉపయోగించుకుంటే, సెక్సువల్గా స్త్రీతో గడిపితే శక్తి పెరుగుద్ది, దానివల్ల స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు అసలు? ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన దానిలో ఇది కూడా వచ్చింది, ఈ విషయం కూడా వచ్చింది. ఆ అమ్మాయి మాట్లాడటమే కాదు, నేను కూడా చాలామంది లేడీస్ ఇలా చెప్పారు నాకు వచ్చి. ఇంకోటి ఓపెన్ సీక్రెట్ ఒకటి జరుగుతుందండి ఇక్కడ. ఓపెన్ సీక్రెట్ అంట అది. వైజాగ్ మాస్టరు ఒక ఆయన ఇలాగే ప్రవర్తిస్తాడంట, ఒక జంటు వైజాగ్ మాస్టర్. అది అందరికీ తెలిసిన సీక్రెట్ అంట, అది ఓపెన్ సీక్రెట్ అంట. అతని గురించి ఎంతమంది వచ్చి నాకు చెప్పారంటే, ఏంటి మేడం దీన్ని అరికట్టే వాళ్ళు లేరా, ఏంటి ఇది ఎంతవరకు సబబు, ఇది కరెక్టేనా? చెప్పండి. అసలు ఇలాంటివన్నీ కూడా సొసైటీలో ఇలాంటివన్నీ నడుస్తుంటే సొసైటీ విలువలు ఉంటాయండి? అసలు ఇప్పటికే విలువ లేదు, అసలు పోయింది. ఇప్పుడు బయటకు వచ్చింది వ్యవహారం అంతా. అయినా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా విలువలు కాపాడుకోవాలి, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి, ఆ ప్రిన్సిపల్ ప్రకారమే మనం నడవాలి. కామం కాదు ఉండాల్సింది, ప్రేమ, కరుణ, ఈ రెండూ ఉండాలన్నమాట. ఈ రెండూ ఉండటమే స్పిరిచువాలిటీ, అదే రియాలిటీ. దయచేసి మీ లోపల ఏమన్నా తప్పుడు ఉద్దేశాలు ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, సరి చేసుకోండి. సొసైటీలో ఉండేటప్పుడు, మీరు క్లాసులు చెప్పేటప్పుడు ఆ ఎదుట వాడికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనదే. తెలియని విషయాలు తెలియదని ఒప్పుకోండి, ఏది పడితే అది చెప్పకండి. ముందు ఫస్ట్ ఇక్కడ సరిచేయాల్సింది, క్లాసులు ఏది పడితే అది చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు, వాళ్ళ మైండ్లు పాడైపోతున్నాయి. ఎవరిచ్చారండి ఇంకొక వ్యక్తిని పాడు చేసే జ్ఞానాన్ని మనం వాళ్ళకి ఇవ్వడానికి? ఎవరు మిమ్మల్ని ప్రమోట్ చేశారు? మీకు మీరే ప్రమోట్ అయిపోయారు కదా. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి క్లాసులు చెప్పటం వలన, ఇలాంటి పోకడలు పోవటం వలన ఆఖరికి మిగిలేది జీరో. మనం ఒక 10 మందికి మెడిటేషన్ చెప్పాము, చక్కగా తయారు చేశాము, ఒక 10 మందిని జడగొట్టాము.
ఏమవుతుందండి ఆఖరికి? ఈజ్ ఈక్వల్ టు 0. దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఏ క్లాసులు పడితే ఆ క్లాసులు చెప్పడానికి కరెక్ట్ కాదు అది. ఏంటి పిచ్చి పిచ్చి క్లాసులన్నీ గుడాకేశాలంట. ఎవరండి గుడాకేశాలు? గుడాకేశాకి వెళ్ళే స్థాయిలో ఉన్నారండి అసలు వీళ్ళు? గుడాకేశాలు, డిఎన్ఏ యాక్టివేషన్లు, ఇంకేంటో నానా బీభత్సమైన క్లాసులన్నీ చెప్పేసి జనాల మైండ్లు చెడగొట్టేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఆఖరికి ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సొసైటీ కూడా అది చాలా డ్యామేజ్ అయిపోయింది, అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇంత గోల్ చేస్తుంది అని అంటే దానికి కారణం ఎవరు? మనం ఇచ్చిన నాలెడ్జే అదంతా. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే విలువలతో ఈ సొసైటీ అంటే మామూలుది కాదు. స్పిరిచువాలిటీ అంటే మీకు ఒక్కళ్ళకే మీరు చెప్పింది స్పిరిచువాలిటీ కాదు. స్పిరిచువాలిటీ విలువలు ఏంటి? అసలు మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి మనం కొంత జ్ఞానం ఫస్ట్ పొందాలి. ఏ జ్ఞానము పొందకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సొసైటీలో జొరబడి ఏమైంది ఆఖరికి? మన జీవితాలు పాడవుతాయి, ఎదురు ఉన్న వాళ్ళ జీవితాలు పాడు చేసిన వాళ్ళం అవుతాము. ఆఖరికి మీరు ఏమవుతారు? ఆ విశ్వం ద్వారా శిక్షించబడతారు. ఇక్కడ ఏదో కోర్టులు ఉన్నాయి, ఏదో పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఇక్కడ ఏదో శిక్షలు పడతాయి అనుకుంటున్నారు. ఉంది, హ్యూమన్ కోర్టు ఉంది, నేచర్ కోర్టు ఉంది, యూనివర్సల్ కోర్టు ఉంది. దీన్ని హ్యూమన్ లా, నేచర్ లా, యూనివర్సల్ లా అంటారు. దయచేసి కాస్తంతన్నా ఆలోచించండి. ఏది పడితే అది నమ్మేయటం, ఏది పడితే అది చేసేయటం. మొన్న ధ్యానమాచక్రప్పుడు ఎంతమంది యూత్ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, వాళ్ళు చేసే చేష్టలు చూస్తుంటే బుర్ర పోయింది. వాళ్ళు అలా అవటానికి కారణం ఎవరు? ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్టే. ఎవరి దగ్గర ఆత్మజ్ఞానం లేదు, లేకుండానే వాళ్ళకు వాళ్ళే ఏదేదో ఊహించేసుకుని మేము మాస్టర్లు అయిపోయాము అనుకుంటూ ఎదుటి వాళ్ళ జీవితాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగంలో ఒక రిజల్టే విశాలాక్షి. మరి చెడగొట్టాము, మరి బాగు చేయాలిగా. అది మన బాధ్యతే, సొసైటీ బాధ్యతే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి బాధ్యత. అది డిసిప్లైన్ లేదు, అసలు ఏ మాత్రం డిసిప్లైన్ లేదు, విచ్చలవిడి. దయచేసి గ్రహించండి నేను ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఇకనైనా పూర్తిగా ఇది కాకుండా ఇప్పటికైనా సరే సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా మనం శ్రద్ధ తీసుకుందాం అనుకోండి. ఈ లోపల ఈ రాజకీయాలన్నీ తగ్గించండి కొంచెం. ఒకళ్ళ మీద ఒకళ్ళు, లోపల ఉన్న మెయిన్ పర్సన్స్ అన్న వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే కనుక ఇక దారుణాలకి దారి తీస్తుంది. ఇప్పటికైనా పర్వాలేదు, మనమంతా ఒక గ్రూపు, మనమంతా ఒక యూనిటీగా ఉండాలి. ఇదంతా మనదే, మన చేతుల్లో పెట్టి వెళ్ళారు పత్రి గారు. మనమే దీన్ని సరిచేసుకోవాలి. ఏది పడితే అది ఇంకా జరగనివ్వకూడదు. మనం బాధ్యతగా ఉండాలి, వాళ్ళకి బాధ్యత నేర్పాలి అనుకోండి. మీతో అన్ని రకాలుగా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. బీ కేర్ఫుల్.